ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రభుత్వానికి వచ్చేటువంటి మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఇది ప్రతి ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో పర్సన్స్ని డిఫైన్ చేశారు. ఈ పర్సన్స్ ట్యాక్స్ అసలు ఇండివిజువల్స్ కానీ హెచ్యుఎఫ్ కానీ ఒక 2.5 లక్షలు మినిమం ఇన్కమ్ దాటినట్టయితే ప్రతి పౌరుడు విధిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి డిపార్ట్మెంట్కి. అంతకంటే ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళందరికీ ట్యాక్స్ అమౌంట్ గవర్నమెంట్కి పేమెంట్ చేయాల్సి వస్తుంది. 31 మార్చి రాగానే శాలరీ ఎంప్లాయీస్ మంత్లీ కట్టింగ్ పెడతారు. సో వాళ్ళ శాలరీని ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో అంటే 1 ఏప్రిల్ నుంచి వెళ్ళి 31 మార్చికి ఈ 12 మంత్స్లో ఆ ఎంట్రీ చేసిన ఇన్కమ్ మీద పడేటువంటి ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. అయితే ఏప్రిల్ నుంచి వెళ్ళి మార్చి వరకు ముందే వాళ్ళ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేసేసుకొని టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి చట్ట పరిధిలో ఉన్నటువంటి రిబేట్స్ కావచ్చు, డిడక్షన్స్ కావచ్చు, అవన్నీ తీసేసిన తర్వాత ఆ ట్యాక్స్ అమౌంట్ని మొత్తాన్ని కూడా సాధారణంగా ఎవ్రీ మంత్ మనం శాలరీలోకి వెళ్ళి డిడక్షన్ పెట్టుకోవాలి. ఎవరైతే డ్రాయింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఈ కలెక్ట్ చేసినటువంటి ఎవ్రీ మంత్లీ కలెక్ట్ చేసినటువంటి ఈ ట్యాక్స్ అమౌంట్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వాళ్ళ ట్యాన్ నెంబర్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి జమ చేయాలి. మరి క్వార్టర్లీ ఒకసారి ఏంటంటే ఆన్లైన్లో అప్డేట్ చేయాలి. ఎవరెవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి పర్సన్స్ యొక్క డాటా అంతా కూడా ఆన్లైన్లో మనకు అప్డేట్ కనిపిస్తూ ఉంటుంది. మార్చి రాగానే కొందరు ఈ మంత్లీ డిడక్షన్ పెట్టుకోకపోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మార్చి మంత్ శాలరీ మొత్తం పోతుంది. చట్టం ఏం చెప్తుంది, ఏ ఇయర్లో మీరు ఎర్న్ చేసినైతే ఇన్కమ్ ఎర్న్ చేశారో ఆ ఇయర్లోనే ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఈ ఎంప్లాయీస్ ఎప్పుడైతే మంత్లీ కనుక బాధ్యతగా పేమెంట్ చేసుకుంటూ పోతే వాళ్ళు మార్చి మంత్ రాగానే ఇంత హైర్యానా పడాల్సిన అవసరం ఉండదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఈ మంత్లీ కట్టింగ్ పెట్టుకోకుండా మార్చి మంత్ మొత్తం శాలరీ ఒకసారి మాత్రం డిడక్షన్ పెట్టేసుకొని చాలా ఇబ్బందులకు గురవుతారండి. మంత్లీ 1 lakh శాలరీ సంపాదించి సో 12 మంత్స్కి 12 lakhs. ఈ 12 lakhsలో మీకున్నటువంటి హౌసింగ్ లోన్ రిబేట్ కావచ్చు, లేదా ఐటీసీ కింద 1,50,000 కావచ్చు, లేదా ఇంకా మీ ప్రొఫెషనల్ ట్యాక్స్, హెచ్ఆర్ఏ మీరు రెంట్ పేమెంట్ చేస్తే హెచ్ఆర్ఏ, ఇవన్నీ టెంటేటివ్గా ముందే మన ఎస్టిమేటెడ్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసి మన ట్యాక్స్ అమౌంట్ ఎంత వస్తుందో అరైవ్ అయ్యి దాన్ని 12 మంత్స్కి స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసేసుకొని మంత్లీ డిడక్షన్ పెట్టుకుంటే ఈ బాధ ఉండదు. అయితే డ్రాయింగ్ ఆఫీసర్ కానీ ఇటు ఎంప్లాయీ కానీ ఎక్కడ కూడా దీని గురించి ప్రస్తావన చేయరు. సో ట్యాక్స్ అంటే ఎప్పుడైనా మార్చిలో చూసుకుందాంలే, సో ఇన్కమ్ ట్యాక్స్ అనగానే ఫిబ్రవరి మార్చిలో పేమెంట్ కదా ఇప్పుడు ఎందుకులే అనేటువంటి ఒక దృక్పథంతో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నామండి మనం. శాలరీలోకి వెళ్ళి ట్యాక్స్ కట్ చేయకపోయినా, దాన్ని నెక్స్ట్ మంత్లో డిపాజిట్ చేయకపోయినా, లేదా క్వార్టర్లీ ఆన్లైన్లో అప్డేట్ చేయకపోయినా ఆన్లైన్లో మీకు పెనాల్టీ జనరేట్ అవుతుంది. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్లలో ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో, అన్ని సెక్టార్లలో ఎంప్లాయర్ రోల్లో ఎవరైతే డ్రాయింగ్ ఆఫీసర్ రోల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా, ఎందుకంటే లేట్ ఫైలింగ్ ఫీజు చాలా డైలీ 200 రూపీస్ పెనాల్టీ పడుతుంది. దీనికి ప్రాసిక్యూషన్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇన్ టైంలో ఫైల్ చేసుకోకపోతే డ్రాయింగ్ ఆఫీసర్ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఎంప్లాయీ వచ్చేసి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఎర్న్ చేసినటువంటి ఇన్కమ్ని ఆయనకు నెక్స్ట్ ఇయర్కి డ్యూ డేట్ ఫైలింగ్ డేట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టవచ్చు, ఆయనకేం పెనాల్టీ పడదు. కానీ ఈ ట్యాక్స్ డిడక్ట్ చేయవలసిన అవసరం ఎవరికి ఉందయ్యా అంటే డ్రాయింగ్ ఆఫీసర్కి ఉంది. సో డ్రాయింగ్ ఆఫీసర్కి పీనలైజేషన్ ఉంటుంది. చాలామంది అవేర్నెస్కి వచ్చేసారు, ఈటీడీఎస్ ఫైలింగ్ చేస్తున్నారు రెగ్యులర్గా. గవర్నమెంట్కు పెద్ద మొత్తంలో ట్యాక్స్ అమౌంట్ ముడుతుందని చెప్పవచ్చు మనం. ఇన్కమ్ ట్యాక్స్ అనగానే వ్యాపారస్తులు కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, ఒక విధమైనటువంటి భయాందోళనకు ఆఫీసుల పంటి తిరగకుండానే మనం అసెస్మెంట్ క్లోజ్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం ఆన్లైన్నే, దాని మీద ఏమైనా తప్పొప్పులు కానీ ఏమైనా స్క్రూటినీ పడ్డా కానీ మనం ఫేస్లెస్ అంటే ఆన్లైన్లో రిప్లై పెట్టవలసిన అవసరం ఉంది. ఏ ఆఫీసర్ని కలవాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యాపారస్తుడు తన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని, బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసుకునే క్రమంలో 31 మార్చి లోపు ఏమైనా పేమెంట్స్ ఉన్నాయా చూసుకోండి. ఏ పేమెంట్స్ అయినా కూడా చెక్ ద్వారానే పేమెంట్ చేయండి. 10,000కు మించి ఏ ఎక్స్పెండిచర్ కూడా క్యాష్ రూపంలో పేమెంట్ చేయకూడదు. చూసుకోండి 31 మార్చి లోపు మీరు ఏమైనా ఎక్స్పెండిచర్ క్యాష్ రూపంలో పేమెంట్ చేశారా. సో అలాంటి పేమెంట్ కనుక చేసి ఉంటే దాన్ని రివర్స్ చేసినా మళ్ళీ చెక్ పేమెంట్ చేయండి ఈ 31 మార్చి లోపు. ఈ ఐటీసీ కింద ఏమైనా బెనిఫిట్స్, రిబేట్స్ కనుక ఉన్నట్టయితే వాటిని ఎల్ఐసి పేమెంట్స్, స్కూల్ ఫీజులు కనుకంటే పేమెంట్ చేసినటువంటి రిసీట్స్ అన్ని కూడా జాగ్రత్తగా భద్రపరచుకోండి. మీరు ఏదైనా లోన్ తీసుకున్నా కానీ, లోన్ రీపేమెంట్ చేసినా కానీ చెక్ ద్వారానే లేదా ఆర్టీజీఎస్ ద్వారానే, అకౌంట్ పే ద్వారానే జరగాలి. క్యాష్లెస్ ట్రాన్సాక్షనే జరగాలి. చాలామంది వ్యాపారస్తులు తెలియక క్యాష్ విత్డ్రాల్ చేస్తున్నారు. క్యాష్ విత్డ్రాల్ చేయడంతో ఏమవుతుందంటే 2% ట్యాక్స్ కట్ అవుతుంది. 20 లక్షలకు మించి మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో కనుక క్యాష్ విత్డ్రాల్ చేసినట్టయితే 2% మీకు టీడీఎస్ కట్ అవుతుంది. 1 crore దాటినట్టయితే 5% టీడీఎస్ కట్ అవుతుంది. బ్యాంకర్స్ ఈ అమౌంట్ తిరిగి మళ్ళీ గవర్నమెంట్ మన పేరు మీదనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి జమ చేస్తుంది. ఈ 20 లక్షలు మీరు క్యాష్ విత్డ్రా చేసినటువంటి అమౌంట్ తోటి మీరు ఏమేం చేశారు, ఎందుకు విత్డ్రా చేశారు,
దానికి సంబంధించిన మరి 10,000కు మించి మనం చెక్ రూపంలో ప్రతిదీ పేమెంట్ చేయాలి. 10,000 లోపు పేమెంట్లు మాత్రమే పేమెంట్ చేయవలసి వచ్చినప్పుడు ఇంత క్యాష్ మొత్తంలో మీకు ఎందుకు పడ్డది, ఎందుకు డ్రా చేయాల్సి వచ్చింది, ఇవన్నీ రేపు డిపార్ట్మెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి క్యాష్ విత్డ్రాలను అవాయిడ్ చేయండి. 31 మార్చి లోపు వరకు ఇప్పటి వరకైనా మీరు డ్రా చేసి ఉంటే ఇక నుంచైనా డ్రా చేయకండి. మంత్ ఎండింగ్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, తన వ్యాపారంలో శాలరీ పేమెంట్ చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయాలి, రెంట్ పేమెంట్ చేయాలి, ఓ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పేమెంట్ చేయాలి, సమ్ కమిషన్ పేమెంట్ చేయాలి. ఈ ఎక్స్పెండిచర్ ఏవైతే మీకు ఉన్నాయో ఆ ఎక్స్పెండిచర్ని చెక్ ద్వారా పేమెంట్ చేయండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, మీరు చెక్, ఆర్టీజీఎస్ ఇలాంటి వాటికి పేమెంట్ చేసేసుకోండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాకుండా జరుగుతుందంటే అది ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అని చెప్పొచ్చు. అంటే బ్లాక్ మనీ ఫ్లోటింగ్ జరుగుతుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసమే గవర్నమెంట్ ఈ క్యాష్ విత్డ్రాల్ మీద చెక్ పెట్టింది. దాంతో గవర్నమెంట్కి రావాల్సినటువంటి పన్ను సకాలంలో సవ్యంగా సరియైన రీతిలో ట్రాన్స్పరెన్సీగా డబ్బులు వస్తాయి డిపార్ట్మెంట్కి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏంటంటే 1 crore దాటిన వాళ్ళకి మాత్రమే కొంత అకౌంటింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేసేటువంటి సిచ్యువేషన్ ఎదురైతే తప్ప 1 crore వారికి ఏంటంటే మ్యాక్సిమం 8% డిక్లేర్ చేసుకొని ఏ పుస్తకాలు మెయింటైన్ చేయకుండా ఇన్కమ్ డిక్లేర్ చేసి 8 lakhs మీద మనం ట్యాక్స్ కట్టుకుంటే క్యాష్ బుక్ కానీ లెడ్జర్ కానీ ఏది మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చేసి ఒక అమౌంట్, అగ్రిమెంట్ వాల్యూ వచ్చేసి ఒక వాల్యూ ఉంటుంది. 5,000 గజం చొప్పున గవర్నమెంట్ వాల్యూ ఉంటే 40,000 చొప్పున బయట ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఈ పోర్షన్ అంతా, క్యాష్ పోర్షన్ అంతా మనకు బ్లాక్ మనీగా ట్రీట్ చేయబడుతుంది. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, భయపడనక్కర్లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మినా వచ్చిన అమౌంట్ మొత్తం నాకు ఎగ్జామ్షనే, ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనుకుంటారు. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ని ₹1,00,00,000 అమ్మాడు వాస్తవమే, కానీ రిజిస్ట్రేషన్ 2 లక్షలు చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటి, నాకు ₹1,00,00,000 ఎగ్జామ్షన్ అనుకుంటాడు. కాదు, నువ్వు ఎంతకైతే రిజిస్ట్రేషన్ చేసినావు అదే ఎగ్జామ్షన్ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో. 98 లక్షల అమౌంట్ ఇంకా బ్లాక్ మనీ కింద పడిపోతుంది. దాని మీద 60% ట్యాక్స్ వేసేటువంటి పవర్ డిపార్ట్మెంట్కి ఉంది. ఇమ్మూవబుల్ ఏరియాలలో ప్రాపర్టీస్లో మాత్రమే బ్లాక్ మనీని కొంచెం హోల్డ్ జరుగుతుంది. దీన్ని కూడా స్ట్రిక్ట్ రూల్స్ కనుక తీసుకొచ్చినప్పుడు, డిజిటలైజేషన్ కనుక జరిగిన తర్వాత భారతదేశంలో ఇక బ్లాక్ మనీ అనేది నాకు తెలిసి ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు. మనం ఒక పర్సన్ ఇంకో రెసిడెన్షియల్ హౌస్ తన పేరు మీద కానీ తన భార్య పేరు మీద కానీ పర్చేజ్ చేసుకుంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఇంకొక దిక్కు రెసిడెన్షియల్ రెడీమేడ్ ఆక్యుపైడ్ హౌస్ అన్న కొనుక్కోండి, లేదా వితిన్ 2 yearsలో ప్లాట్ అన్న పర్చేజ్ చేయండి, వితిన్ 3 yearsలో కన్స్ట్రక్షన్ అన్న చేయండి, లేదా ఆల్రెడీ బిఫోర్ 1 year బ్యాక్ కనుక కొనిపెట్టుకున్న హౌస్ను కూడా ఈ అమౌంట్కి మీరు కన్సిడర్ చేసినట్టుగా చూపెట్టుకోండి. కానీ ఎప్పుడైతే మీరు ఈ ప్రాపర్టీని సేల్ చేశారో, ఈ ప్రాపర్టీ సేల్ చేసిన సేల్ కన్సిడరేషన్ని మీరు ఇంకో ప్రాపర్టీ కొన్నట్టుగా డిపార్ట్మెంట్కి ఎవిడెన్స్ ఇవ్వాలి. లేక నాకు ప్రాపర్టీ దొరకలేదు సార్, మరి నేను ఏం చేయాలి, ఇమీడియట్గా మీరు ప్రాపర్టీ కొనాలి అంటే ఏం చేయాలంటే ఈ డబ్బును క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో డబ్బును డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేసి మీకు ఎక్కడ ప్రాపర్టీ దొరికినప్పుడు వితిన్ 3 yearsలో ఇంకో ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఈ స్కీమ్ అంటే క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో పెట్టినటువంటి రిసీట్స్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వాళ్ళు అడిగినప్పుడు మనం డిపార్ట్మెంట్కి చూపెట్టాలి. అసెసింగ్ ఆఫీసరు ఎవరు అట్నుంచి మనకు ఎవరు నోటీస్ పంపారో తెలియదు. వాళ్ళు అడిగిన క్వశ్చనరీకి మనం అన్ని సమాధానాలు ఇచ్చుకుంటూ ఆన్లైన్లో అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసినటువంటి పరిస్థితి. డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏ విధమైన హెరాస్మెంట్ ఉండదు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను దాఖలు చేయాలి. 12A అనేది ఏం చెప్తుందంటే, వీళ్ళు ఏ పర్పస్, ఏ ఆబ్జెక్ట్ కోసమైతే వీళ్ళు ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేశారో ఆ ఎర్న్ చేసినటువంటి డబ్బును వాళ్ళ స్వలాభం కోసం కాకుండా ఆ సొసైటీ యొక్క ఆబ్జెక్ట్స్ను ఫుల్ఫిల్ అయ్యే విధంగా మనం ఆ అమౌంట్ను కనుక స్పెండ్ చేసినట్టయితే ఆ సంస్థలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం లేదు. హౌసింగ్ లోను నెలకు ₹30,000 ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేసేవాళ్ళు, వాళ్ళకు ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి కొంత, ఇంట్రెస్ట్ కొంత. మనకు ₹2 లక్షల వచ్చేసి ఇంట్రెస్ట్, 1,50,000 వచ్చేసి ఏటీసీ కింద, అంటే 3.5 లక్షలు బెనిఫిట్ తీసుకోవచ్చు. అంటే 5 లక్షల వరకు మనకు ఎగ్జామ్షన్ ఉంది. మనకు ఇది రిబేట్ 87A కింద ప్రతి ఒక్కరికి 5 lakhs వరకు ట్యాక్స్ ఏం పడదు. 2.5 lakh దాటిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. 5 lakhs లోపు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పడదు. 5 lakhs ఎబవ్ ఉన్న వాళ్ళకి 2.5 lakh నుంచి మళ్ళీ ట్యాక్స్ పడుతుంది. మనకు 5 lakhs వరకు ట్యాక్స్ పడదు కాబట్టి ఈ 3.5 లక్షలు మన ఎగ్జామ్షన్ తీసుకుంటే మొత్తం 8.5 లక్షల వరకు మీకు ఈ శాలరీ వచ్చినా కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రారు. 10 లక్షలు 12 లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ట్యాక్స్ పరిధిలో రాకుండా, ట్యాక్స్ కట్టకుండా కూడా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. హస్బెండ్ పేరు మీద, వైఫ్ అండ్ స్పౌజ్ పేరు మీద ఇలా జాయింట్ రిజిస్ట్రేషన్ పెట్టేసుకొని జాయింట్ లోన్ తీసేసుకుంటే హౌసింగ్ లోన్స్ను, ప్రిన్సిపల్ అమౌంట్ని, ఇంట్రెస్ట్ని ఇద్దరికీ షేర్ చేసుకోవచ్చు. 31 మార్చి లోపు డ్రాయింగ్ ఆఫీసర్ మీ ట్యాక్స్ అమౌంట్ కట్ చేసిన ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోకి వెళ్ళి డిడక్షన్స్, గూగుల్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ కింద ఎగ్జామ్షన్స్ ఏముంటాయంటే లిస్ట్ ఇస్తుంది మనకు.
రియల్ ఎస్టేట్లో 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరు అడుగుతారులే మమ్మల్ని, ఎవరు ట్యాక్స్ అడుగుతారులే అనేటువంటి చాలామంది నెగ్లెక్ట్గా కనిపిస్తూ ఉంటారు. 30 లక్షలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దాటిన ప్రతి డాక్యుమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి ప్రింట్అవుట్ ఇస్తారండి. పోతే మనం అంత చక్కటి ట్రాన్స్పరెంట్గా డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాం అనేది కూడా డిపార్ట్మెంట్ దగ్గర డాటా ఉంది. బిజినెస్ పర్సన్స్ కానీ వాళ్ళు ఏంటంటే తెలివిగా బ్యాంకులో 7 లక్షలు ట్రాన్సాక్షన్ చేసి మిగతా అన్ని ఆఫ్ ది రికార్డ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. నా ట్రాన్సాక్షన్ ఏం తెలుస్తుంది డిపార్ట్మెంట్కి అనుకుంటారు. కానీ చాలా తప్పండి. ఇక్కడ మనం తప్పించుకోవడానికి అవకాశమే లేదు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ట్రాన్స్పరెంట్గా ట్యాక్స్ కట్టేటువంటి అవకాశం భారతదేశంలో మనం చూడబోతున్నాం. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. అలానే ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ని కనుక మీరు కన్సల్ట్ అయితే చక్కటి అడ్వైజ్ ఇస్తాడు. వాళ్ళ గైడెన్స్లో మీరు ముందుకు పోతే మీ వ్యాపారం చక్కగా ఉంటుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి బెడద పోతుంది. చట్టాన్ని చాలా స్ట్రింజెంట్గా పబ్లిక్ మీద తీసుకొస్తున్నారు కాబట్టి చాలా క్రమశిక్షణతో ట్యాక్స్ కట్టుకుంటే మంచిదని అడ్వైస్. లోన్ తీసుకోవడానికి ఏ బ్యాంకర్ అయినా అడిగేది ఒకటి ఇన్కమ్ ప్రూఫ్. నువ్వు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నావు. చట్టబద్ధమైనటువంటి డాక్యుమెంట్ ఏంటయ్యా అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఇన్కమ్ ట్యాక్స్ ఒకసారి ఫైల్ చేస్తే డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు హరాస్మెంట్ చేస్తుంది. ఒకసారి వాళ్ళ దాంట్లో దృష్టిలోకి వెళ్తే మనం ఇరుక్కపోతాం. కాదండి, మీరు ఫైల్ చేయకపోతేనే ప్రాబ్లం. మీ ఆస్తులను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డిక్లేర్ చేయకుండా మీరు ఉన్నారో ఆ ఆస్తులన్నీ డిస్ప్రపోర్షనేట్ ఆస్తులుగా డిపార్ట్మెంట్ భావించుతుంది. బ్లాక్ అసెట్స్ అవి. ఇన్కమ్ మీరు రిటర్న్ రెగ్యులర్గా ఫైల్ చేసుకుంటే మీకు లోన్ ఫెసిలిటీ వస్తుంది, మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది, ఎక్కడన్నా షూరిటీ పెట్టడానికి పనికి వస్తుంది, ఎక్కడన్నా మీరు లోన్ తీసుకోవడానికి పనికి వస్తుంది, ఎక్కడన్నా మీరు గ్యారంటీ ఇవ్వడానికి పనికి వస్తుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం ద్వారా. టర్మ్ పాలసీ జరిగినప్పుడు, ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఇంత ఎర్నింగ్ చేసే పర్సన్ చనిపోయాడు కాబట్టి రేపు మనం ఎక్కువ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ అనగానే ఏదో డబ్బులు పోతాయి అనేటువంటి ఆ దృక్పథం నుంచి పోవాలి. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీగా, బాధ్యతగా ఫీల్ కావాలి. మన ఇన్కమ్ నిజాయితీగా క్యాల్కులేట్ చేసి ట్యాక్స్ పేమెంట్ చేసే రోజు వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. సీనియర్ సిటిజన్స్ అని, సూపర్ సీనియర్ సిటిజన్స్ అని కొంత లిమిటేషన్ ఇచ్చారు. ఇప్పుడు మన రీసెంట్ బడ్జెట్లో సీనియర్ సిటిజన్స్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అనేది పెట్టారు. అంటే సీనియర్ సిటిజన్స్ని కొంత గౌరవం ఇచ్చినట్టు వాళ్ళకి ఏంటంటే డిజిటల్గా వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం, వాళ్ళు ఫైల్ చేయకపోవడం సరే. సో అలా అయినంత మాత్రాన ఆయన ఎంతైనా ఇన్కమ్ ఎర్న్ చేయవచ్చా అంటే కాదు, దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. మరి ఆయన పేరు మీద అన్ని ప్రాపర్టీస్ పర్చేజ్ చేస్తే లేదు, అలాంటిది కాకుండా రెగ్యులర్ నార్మల్ పెన్షన్ ఇన్కమ్, నార్మల్ ఉంటే ఇన్కమ్, అలాంటి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్స్ ఉన్నప్పుడు నార్మల్ అంటే 26 ఇయర్స్లో రిఫ్లెక్ట్ అయ్యే ఇన్కమ్స్ ఉన్నప్పుడు మాత్రం పెద్దగా మనం ఫైల్ చేయాల్సిన అవసరం. అంటే కొందరికి సీనియర్ సిటిజన్స్కి రిబేట్ ఇచ్చారు కొంతవరకు. కానీ ఇక్కడ 60 ఇయర్స్ లోపు ఉండటం జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ సేమ్ ట్యాక్స్ ప్రపోర్షనేటే అందరికీ ఇచ్చేశారు. 3 మగ అని డివియేషన్ లేకుండా ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అనేది అందరికీ సమానంగా ఇచ్చారండి. చిల్డ్రన్ పేరు మీద కనుక మీరు ఏదన్నా ఇన్కమ్ ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినా ఎవరికి తెలవట్లేదు అనుకోకండి. సో పిల్లలు వాళ్ళు మైనర్గా ఉండి ఇన్కమ్ ఎర్న్ చేయలేకపోడు. సో వాళ్ళ పేరు మీద మీరు ప్రాపర్టీస్ పర్చేజ్ చేసిన ఆ ఇన్కమ్ పేరెంట్స్గానే భావించి వాళ్ళకు క్లబ్ చేసి ట్యాక్స్ కంపిటేషన్ చేస్తారు. మీరు స్పౌజ్ పేరు మీద డైవర్షన్ చేసినా మీరు ఎర్న్ చేస్తున్నారు, అన్ని మా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నా, నా పేరు మీద ఏం ప్రాపర్టీస్ లేవు అంటే మరి మీ వైఫ్ పేరు మీద కూడా ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఆమె పేరు మీద కూడా ఆమె పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఆ రిటర్న్స్ ఉండాలి. చాలామంది ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే నా ఎంప్లాయర్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేసిండు, లేదా నాకు టీడీఎస్ కట్ అయిపోయింది, నేను కట్టేసి నా పని అయిపోయింది అనుకుంటారండి. చాలా తప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళి మీ రిటర్న్ని దాఖలు చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ డిక్లేర్ చేసినట్టుగా భావించబడుతుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిటర్న్ సబ్మిట్ చేయకపోతే ఓన్లీ ఎంప్లాయర్ వరకు మాత్రమే అక్కడనే ట్యాక్స్ కట్ అయిపోయింది, నాకు పని అయిపోయింది అనుకుని మీరు ప్రశాంతంగా ఉంటే మాత్రం మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయనట్టుగానే భావిస్తుంది డిపార్ట్మెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది డిస్క్రిమినేషన్ లేదు. ఇండివిజువల్ పర్సన్, ఒక పర్సన్ ఎర్న్ చేస్తే ఆ పర్సన్ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. 2.5 lakh దాటినట్టయితే అది వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా కానివ్వండి. ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 15 లక్షలు సంవత్సరానికి ఉన్నా కూడా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకొని ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. అవేర్నెస్ లేక ట్యాక్స్ అనగానే ఒక భయంతో పోతున్నారు తప్ప ప్లానింగ్ చేసుకుంటే చక్కగా మనం ఇందులోకి వెళ్ళి బయటపడవచ్చు. పెనాల్టీస్ పడకుండా ఉండాలంటే ఇన్ టైంలో జూలై, సెప్టెంబర్, 31 మార్చ్ ఇవి డెడ్ లైన్స్. బిజినెస్ వాళ్ళకి కానీ, ఉద్యోగస్తులకు కానీ, ప్రొఫెషనల్స్ కానీ. డాక్టర్సు ఇలాంటి వాళ్ళు ఏంటంటే మేజర్గా డైలీ కేసు రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, క్యాష్ బుక్ మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనల్స్ వాళ్ళు వచ్చేసి అడ్వాన్స్ ట్యాక్స్ ముందు కట్టి పెట్టుకోవాలి. ఆ బ్యాలెన్స్ అమౌంట్ని క్యాష్గా తీసుకున్నందుకు కానీ పెనాల్టీస్ వేస్తుంది. ఇలా చాలా ప్రొవిజన్స్ తెలియక రేపు ఇలా 1% టీడీఎస్ కనుక కట్ చేయని పక్షంలో డిపార్ట్మెంట్ పెనాల్టీస్ లెవీ చేస్తుంది.
బడ్జెట్లో ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఏం చేస్తారంటే ఈ ట్యాక్స్కి సంబంధించిన కొన్ని రేట్లను పెంచడం, తగ్గించడం, కొన్ని సెక్టార్లని పెంచాలి అంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ తగ్గిస్తే ఆ ఇండస్ట్రీ బూమ్ వస్తుంది. అంటే ఇట్లా బడ్జెట్లో ఎవ్రీ ఇయర్ ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ రంగాన్ని కాన్సన్ట్రేట్ చేస్తారో ఆ రంగంలో కొంత ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం, కొన్ని రంగాల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఇంపోజ్ చేయడం. సో ఇలా బడ్జెట్లో సాధారణ సగటు మనిషి ఎప్పుడైతే బడ్జెట్ వస్తుందనగానే ఆశగా ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ బడ్జెట్ వైపు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకు స్లాబ్ రేట్స్ కావచ్చు, లేకుంటే రిబేట్స్ కావచ్చు, చట్టం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అంటే అమౌంట్స్ ఫిగర్స్ మారుతూ ఉంటుంది. ఎప్పుడప్పుడు మనం అప్డేట్ కావాలి. మనం పాత స్లాబ్స్ని దృష్టిలో పెట్టుకొని అవే అప్లై చేసి ఫైల్ చేసుకుంటే మాత్రం తప్పులు జరుగుతాయి. గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏ ప్రభుత్వానికి కొన్ని ఆబ్జెక్ట్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఆ రంగానికి వాళ్ళు ఊతమిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ని ఇప్పుడు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని డెవలప్ చేయాలి, కన్స్ట్రక్షన్ రంగాన్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు హౌసింగ్ లోన్ లిమిట్ 2 lakhs బెనిఫిట్ ఉంది మనకు. సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీకి ఇంట్రెస్ట్ 2 లక్షల వరకు మనం తగ్గించుకోవచ్చు. సో దాన్ని ఒక 4 లక్షలు చేసింది అనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరూ హౌస్ పర్చేజ్ చేస్తారు. మన భారతదేశంలో చాలామంది కాన్ఫిడెన్షియల్గా అందరికీ ఓపెన్ సీక్రెట్ జరిగేది ఏంటంటే కొంత బినామీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఎవరి పేరున పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బినామీ అనే వాళ్ళను మనం ఎలా, అతనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అతని పేరు మీద ప్రాపర్టీ పర్చేజ్ చేసినప్పుడు అది ఆయన దాన్ని ప్రూవ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఆయనకు ఆ ఇన్కమ్ సోర్స్ ఉండాలి. అది ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలగాలి. చెప్పలేనప్పుడు ఆయన ఎవరికి బినామో డిసైడ్ చేస్తే అప్పుడు బినామీ ఎవరికైతే అతని బినామో అతను ఇద్దరు హెల్డ్ రెస్పాన్సిబుల్ అవుతారు. సో ప్రాపర్టీస్ అనేది ఎవరి పేరున కొనుక్కోవడం, ఎవరి పేరున తీసుకోవడం, ట్యాక్స్ని బెనిఫిట్ని ట్యాక్స్కు భయపడి ఎవరి పేరున ప్రాపర్టీ కొనుక్కోవడం మంచిది కాదు. ఖచ్చితంగా మన ప్రాపర్టీ మన రైటు, మనం జాగ్రత్తగా మనం ట్యాక్స్ కట్టి ఇది ప్రాపర్టీ నాదని చెప్పుకోలేనప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరి పేరున ఉంటే వచ్చిన బెనిఫిట్ ఏంటి చెప్పండి. అలా బినామీ ట్రాన్సాక్షన్స్ ఎవరి పేరున రిజిస్ట్రేషన్ చేసుకొని చేసేటువంటి దాన్ని అవాయిడ్ చేయండి. స్థిరాస్తులు అగ్రిమెంట్ చేసుకుంటప్పుడు డాక్యుమెంట్ రైటర్స్కి తెలియదు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ తెలియదు. సో ఇలాంటి ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ ద్వారా కనుక మీరు చేసుకుంటే చాలా మంచిదని మాత్రం చెప్పగలుగుతాను.